రాజు వెడ్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ రాజ్. సో ఈ హీరో ఒక డెలివరీ బాయ్ మీద చేయి చేసుకున్నాడు. అమ్మ నా బూతులు తిట్టారు. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆ డెలివరీ బాయ్ని చితకబాదారు. అసలు ఏం జరిగింది, ఆ డెలివరీ బాయ్ చేసిన తప్పేంది, అసలు తప్పు లేకుండా ఏ కారణం లేకుండా ఎవరు చేయి చేసుకోరు. సో ఆ డెలివరీ బాయ్ చేసిన తప్పేంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ సంఘటన జరిగింది హైదరాబాద్లో కొండాపూర్ శ్రీరామ్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 అరుణ రెసిడెన్సీ ఈ అపార్ట్మెంట్లో ఈ ఘటన అయితే జరిగింది. సో డెలివరీ బాయ్ ఒక ఫ్లాట్కి వెళ్ళబోయి ఇంకో ఫ్లాట్కి వెళ్ళాడనమాట. సో ఇంకో ఫ్లాటు మన ఈ రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ రాజ్. సో వీళ్ళ ఫ్లాట్కి వెళ్ళడం జరిగింది. సో ఇది రాంగ్ అడ్రస్. సో ఇది రాంగ్ అడ్రస్ అని చెప్పేసి పంపించేస్తే అయిపోతుంది కదా. సో అలా జరగలేదు. బూత్లతో తిట్టారంట. సినిమాలో హీరోగా బాగా చేసిండు, ఇప్పుడు రియల్ లైఫ్లో విలన్గా మారాడు. ఈ అఖిల్ రాజ్ అనే పర్సన్ తనని కొట్టాడు. అండ్ వాళ్ళ మదరు ఈ డెలివరీ బాయ్ ముఖం మీద ఊయడం జరిగింది. సో ఆయన వీడియోలో క్లియర్గా చెప్తున్నాడు అనమాట, ఈ యాంటీ నా ముఖం మీద ఊసింది, సో ఈయన నన్ను కొడుతున్నాడు, బూతులతో తిడుతున్నారు అనేసి వీడియోలో క్లియర్గా రికార్డ్ అయింది. ఆయన అన్న మాటలకి సమాధానం లేదు. డెలివరీ బాయ్ ఇక్కడ జరిగింది ఏంటనేది మొత్తం చెప్పిండు వీడియోలో. సో వీళ్ళను కొడుతురు, బూతులు తిట్టిరు, ఆ ఆంటీ నా ముఖం మీద ఊసింది అనేసి అన్నాడు. మరి అప్పుడు ఈ అఖిల్ రాజు మరి నువ్వు చేసిన తప్పు ఇది అనేసి అప్పుడు బయట పెట్టొచ్చు కదా, నువ్వు సారీ చెప్పమని అట్లీస్ట్ అలా చెప్పుండొచ్చు కదా. అంటే ఒకవేళ డెలివరీ బాయ్ తప్పు చేసి ఉంటే డెలివరీ బాయ్ తప్పుని బయట పెట్టేవాడు కదా, కానీ అలా జరగలేదు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ డెలివరీ బాయ్ తప్పు లేదు. డెలివరీ బాయ్ తప్పు చేసి ఉంటే బయట పెట్టేటోడు, నువ్వు చేసింది ఇదిరా అని. ఎంతసేపటికి తను కొట్నీకి వస్తుండు, నీ ప్రాబ్లం ఏంటనేసి కొట్నీకి వస్తుండు. అంటే తన రౌడీజం చూపిస్తుంది ఇక్కడ. అంటే డెలివరీ బాయ్ కదా, తనకి బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా. అంటే అతను జిమ్ బాడీ, మరి ఎంతైనా సినిమాలో హీరో కదా, ఒక్క సినిమాలో హీరో కదా, ఒక్క సినిమాకి ఇంత బిల్డప్ చేస్తుండు. సరే జిమ్ బాడీ, నేను వాడిని కొట్టగలను, ఏమైనా చేయగలను అనేసి పొగరు, తన పొగర్ని చూపించాడు ఇక్కడ. డెలివరీ బాయ్ పాపం నాకు నిజంగా బాధేసింది. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం, డెలివరీ బాయ్ల మీద చేయి చేసుకోవడం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం. సో ఇలా డెలివరీ బాయ్ మీద చాలా అంటే చాలా చిన్న చూపుగా చూస్తున్నారు ఈ పెద్ద పెద్ద వాళ్ళు. అండ్ ఇప్పుడు ఈ హీరో ఎవరైతే ఉన్నారో అఖిల్ రాజు, ఈయన చేసింది ఒక్క సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఒక్క హిట్కి ఇంత బలుపు చూపిస్తుండు. మరి ఫ్యూచర్లో ఇతనికి సపోర్ట్ చేస్తే, ఈయన సినిమాలు హిట్లు అయితే అప్పుడు ఎంత బలుపు చూపిస్తాడో. అసలు ఒక్క సినిమాకి ఇంత పొగరు చూపించమనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇప్పుడు తన ఫ్యూచర్ ఏంటి, తన లైఫ్ని తనే స్పాయిల్ చేసుకున్నాడు అనేసి నాకైతే అనిపించింది. ఇప్పుడు తనని ఎవరు అవకాశాలు ఇస్తారు, ఇలాంటి వాళ్ళకి ఎవరైనా అవకాశం ఇస్తారా? రౌడీగా బిహేవియర్ చేసే వాళ్ళని రౌడీలతో ఎవరైనా సినిమాలు చేస్తారా? అసలు తన బిహేవియర్ చూసి ఎవరైనా తనని తీసుకుంటారా? తనతో సినిమా చేయాలని ఆలోచన ఎవరికొని వస్తుందా? ఆలోచన వచ్చినా కానీ ప్రొడ్యూసర్ ముందుకు రావాలి కదా. డబ్బులు పెట్టేది ప్రొడ్యూసర్ ఉంటేనే సినిమా ముందుకు వెళ్తుంది. సో ప్రొడ్యూసర్ ఇతని మీద ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయగలరా అని అయితే అనిపించింది నాకు. నిజంగా డెలివరీ బాయ్ అయినా తప్పు చేసి ఉంటే ఆ డెలివరీ బాయ్ అయినా చేసిన తప్పుని బయట పెట్టేటోడు వీడియోలో. అంతేగాని నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు అనేసి కొట్టనికి రాడు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఆ అఖిల్ రాజ్ని ఎంత ఆపినా కానీ అస్సలు ఆగట్లేదు. మీదికి ఉరుక్కుంటూ వస్తుండు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఈ అఖిల్ రాజ్ మీద ఏదో ఒక యాక్షన్ చేసుకోవాలి. అలాగే తనని కొట్టినందుకు, తన ముఖం మీద ఊసినందుకు ఎవరెవరైతే తన మీద దాడి చేసిరో వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేయాలి. అలాగే డెలివరీ బాయ్ అనేది న్యాయం జరగాలి. అండ్ తనకి నష్టపరిహారం లాంటిది ఏమైనా ఉంటే ఇవ్వాలి. ఎందుకంటే ముఖం మీద ఊయడం అంతమంది అపార్ట్మెంట్లో చూసుంటారు కదా. సో అందరి ముందు తన పరువు అయితే పోయింది కదా. సో పరువు నష్టం కింద ఎంతో కొంత పరిహారం చెల్లించాలి. సో నేనైతే ఇదే కోరుకుంటున్నాం. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు డెలివరీ బాయ్స్ని వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు ట్రాఫిక్లో ఎండ అనక వాన అనక వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. సో టైంకి తీసుకొస్తున్నాడు, కొంచెం ఆలస్యమైనా సరే. ఆలస్యం అంటే వేరే రీజన్ ఏముంటుంది, హైదరాబాద్ కాబట్టి కంపల్సరీ ట్రాఫిక్ ఉంటుంది, రోడ్లు చక్కగా ఉండవు. సో కొంచెం డిలే అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద మీ పర్సనల్ కోపాన్ని వాళ్ళ మీద చూపించడాలు ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే తిరిగి రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైనా. సో రెస్పెక్ట్ లేకుండా చిన్న చూపుగా చూస్తే మాత్రం ఎవరు మాత్రం ఊరుకుంటారు. తను కష్టపడుతుండు, తన కాళ్ళ మీద తనేదో బ్రతుకుతుండు. సో ఎవరిని మోసం చేసి దొంగ పని చేసి కాదు కదా. సో తన కష్టాన్ని నమ్ముకొని తనేదో తన ఫ్యామిలీ కోసం కష్టపడి చేసుకుంటున్నాను తన పనిని తాను. సో ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి ఎవరు చేయకూడదని నేనైతే కోరుకుంటున్నాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.